హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్ టెక్కిడ్ తెలుగుకి స్వాగతం, సుస్వాగతం. ఇది మన చాట్ జీపీటీ కోర్సులో ఎపిసోడ్ 5. ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నది అడ్వాన్స్ ప్రాంప్ట్ ఎలా వాడాలి, సింపుల్ ప్రాంప్ట్తో చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం దాన్ని డీప్ లెవెల్ ఏఐ యూసేజ్గా నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్, ప్రాంప్ట్ అంటే ఏంటి? ప్రాంప్ట్ అంటే బేసికల్లీ ఇన్స్ట్రక్షన్స్ టు చాట్ జీపీటీ. ఎలా అడిగితే అలా సమాధానం వస్తుంది. మీరు ఎంత క్లియర్గా అడిగితే అంత క్లియర్గా వస్తుంది. సో దాన్ని ఏంటంటే, మీరు ఏదైనా మీరు అడగాలనుకుంటే ఖచ్చితంగా క్లియర్గా క్వశ్చన్స్ అడగాల్సి వస్తుంది. కాబట్టి ప్రాంప్ట్ స్ట్రక్చర్స్ బాగుంటే అవుట్పుట్ టాప్ క్లాసెస్ అవుతుంది. సో మీరు ఇచ్చేదాన్ని బట్టే అవుట్పుట్ కూడా అలాగే ఉంటుంది. సో ప్రాంప్ట్ స్ట్రక్చర్ బెస్ట్ ఫార్మాట్లు ఏమో చూద్దాం. రోల్ డెఫినేషన్స్ స్ట్రక్చర్స్లో టాస్క్ డెఫినేషన్, డీటెయిల్డ్, అవుట్పుట్ స్టైల్. సో ఎగ్జాంపుల్ ఎలా అడగాలంటే, రోల్ డెఫినేషన్ అంటే యాక్ట్ యాజ్ ఏ తెలుగు డిజిటల్ మార్కెటర్, రైట్ ఏ ఫేస్బుక్ యాడ్ కాపీ టు ప్రమోట్ ఏ మొబైల్ యాప్ ఫర్ స్టూడెంట్స్, యూజ్ ఫ్రెండ్లీ టోన్. సో ఇంత క్లియర్గా అడిగాం. ఇందులో అయితే టాస్క్ డెఫినేషన్ అంటే ఎలా రాయాలి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని మనం అడుగుతున్నాం. డీటెయిల్డ్ అంటే ఎగ్జాంపుల్, డీటెయిల్ అంటే వాళ్ళకి ఏ విధంగా ఏంటి ప్రమోట్ చేయాలని కూడా మనం డీటెయిల్గా అడుగుతున్నాం. సో ఆ విధంగా మనం క్లియర్గా అడగగలిగితే మనకు ఆన్సర్స్ కూడా అంత క్లియర్గా టాప్ లెవెల్గా మనకు ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్, ఫ్యూ పవర్ఫుల్ ప్రాంప్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. కంటెంట్ క్రియేటర్ ప్రాంప్ట్ కావాలంటే, యాక్ట్ యాజ్ ఏ తెలుగు యూట్యూబర్, జనరేటెడ్ 10 షార్ట్ వీడియోస్ ఐడియాస్ అండ్ ఏఐ టూల్స్ అని ఇచ్చారనుకోండి, మీకు 10 షార్ట్స్ వీడియోస్ వచ్చేస్తాయి. నెక్స్ట్, కోడింగ్ గురించి అడగాలనుకోండి, యాక్ట్ లైక్ ఏ పైథాన్ ఎక్స్పర్ట్, ఎక్స్ప్లెయిన్ లిస్ట్ కాంప్రహెన్షన్స్ విత్ ఎగ్జాంపుల్ ఇన్ తెలుగు అని అడిగారు అనుకోండి. సో కోడింగ్ మీకు వచ్చేస్తుంది, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. నెక్స్ట్, టీచర్ స్టైల్ ప్రాంప్ట్. ఎక్స్ప్లెయిన్ చాట్ జీపీటీ వర్కింగ్ ఇన్ ఏ సింపుల్ వే యాజ్ ఇఫ్ ఐ ఆమ్ ఏ 10 years old తెలుగు స్టూడెంట్. సో ఈ విధంగా అడిగితే మీకు ఆన్సర్ అలాగే వస్తుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టిప్స్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్స్ అనేవాళ్ళంటే ఏఐని ట్రైన్ చేస్తారు. సో ఆ విధంగా బీ స్పెసిఫిక్, జనరల్ క్వశ్చన్స్, జనరల్ ఆన్సర్స్, యూజ్ లిమిట్స్, గివ్ మీ 5 points ఇన్ వర్డ్స్. సో మీరు ఎలాగ అడిగితే అలాగా, గివ్ మీ 5 points అబౌట్ ఎగ్జాంపుల్ ఎలన్ మస్క్ గురించి ఒక 5 points ఇవ్వండి అంటే 5 points మెయిన్ పాయింట్స్ మనకు చెప్తుంది. లేకపోతే ఇండియా గురించి ఒక 5 pointsలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒకవేళ 5 points మీరు అడగలేకపోతే వర్డ్స్లో అడగండి, లైక్ 100 words, 200 words, 300 words. అలాగే మీరు ఏ విధంగా అడిగితే అలా మీకు అది ఇస్తుంది. మెన్షన్ ఆడియన్స్ అంటే స్టూడెంట్స్, బిగినర్స్, ప్రొఫెషనల్ అంటే మీకు ఎలా కావాలి. బిగినర్స్కి అయితే ఎలాగ ఆన్సర్ ఇవ్వగలగాలి, స్టూడెంట్స్ ఎలాగ ఆన్సర్స్. సో ఈ విధంగా మీరు అడగాలి. ఇప్పుడు మెయిల్ ఉంది, నార్మల్గా రైట్ ఏ మెయిల్ హెచ్ఆర్ ఫర్ యాక్సెప్ట్ మై అప్లయింగ్ జాబ్ అని మీరు ఇచ్చారనుకో, అది నార్మల్గా ఇస్తుంది. ప్రొఫెషనల్గా ముందుగా మీరు ప్రొఫెషనల్ మెయిల్ అని యాడ్ చేశారనుకోండి, అది ప్రొఫెషనల్గా ఇస్తుంది. సో ఆ విధంగా మీరు అది మెన్షన్ చేయాలి. నెక్స్ట్, చైనింగ్ ప్రాంప్ట్ అంటే ఫాలోఅప్. యూ కెన్ గివ్ ఏ 1 prompt, గెట్ రిజల్ట్, దెన్ యూజ్ దట్ రిజల్ట్ ఫర్ నెక్స్ట్ ప్రాంప్ట్. అంటే మీరు కంటిన్యూడ్గా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చారు, హైదరాబాద్ క్లైమేట్ ఎలా ఉందని. సో అది ఆన్సర్ ఇస్తుంది. అగైన్ మీరు మళ్ళీ హైదరాబాద్ అని మెన్షన్ చేయవలసిన లేదు. సో అక్కడ వాట్ ఈజ్ ద మెయిన్ ప్లేసెస్ అని కొట్టారనుకోండి, ఆల్రెడీ అక్కడ మీరు టాప్లో ఫస్ట్ క్వశ్చన్ హైదరాబాద్ అని మెన్షన్ చేశారు కాబట్టి కిందన మోస్ట్ ప్లేసెస్ అని అడిగితే అది చెప్పేస్తుంది. అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ విజిటింగ్ ఆర్ టూరిస్ట్ ప్లేస్ అంటే
ప్రతిసారి మీరు హైదరాబాద్ అని మెన్షన్ చేయవసరం లేదు, ఎందుకంటే ఒక్కసారి తీసుకున్న తర్వాత సో అదే మీరు ఆ ట్రాక్లో వెళ్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా మీరు పేరు మెన్షన్ చేయవలసిన అవసరం ఉండదు అని ChatGPTలో చెప్తున్నారు. నెక్స్ట్ ప్రాంప్ట్ ఫర్ వాయిస్ ఓవర్ ఫర్ ఏ షార్ట్ ఫామ్. ఎగ్జాంపుల్, రైట్ ఏ 30-second తెలుగు స్క్రిప్ట్ ఫర్ యూట్యూబ్ షార్ట్స్ అబౌట్ ది డార్క్ వెబ్ ఇన్ ఎగ్జైటింగ్ టోన్ అని అడిగారు అనుకోండి, అలాగే ఇస్తాను నేను. మంచిగా అది ఈజీగా అందరికీ అర్థమయ్యేలాగా వాయిస్ ఓవర్తో కూడా మీకు నీట్గా ఎలా చేయాలి అనేది కూడా మీకు ఇస్తుంది. నెక్స్ట్ ప్రాంప్ట్ ఫర్ డేటా కన్వర్జేషన్. సో కన్వర్ట్ దిస్ ప్రొడక్ట్ లిస్ట్ ఇంటూ ఏ కాంప్రమైజేషన్ టేబుల్ విత్ ద ప్రోస్ కాన్స్ ఇన్ తెలుగు. సో ఈ విధంగా మీరు అడిగారు అనుకోండి, అంటే ఇది ఎలా టెక్ రివ్యూస్కు బాగా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, ఒక మొబైల్ తీసుకున్నారు. సో ఇందులో నాకు ఎగ్జాంపుల్ ఐఫోన్ తీసుకోండి. ఐఫోన్ తీసుకొని ఐఫోన్లో మీ ఏ సిరీస్ అయినా తీసుకోండి, పర్లేదు. ఒక ఐఫోన్ తీసుకొని ChatGPTకి అడగండి. సో ఐఫోన్ 15 Pro అని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ మీన్స్ అదే ప్రోస్ ఆర్ కాన్స్ అని అడిగారు అనుకోండి, అది క్లియర్గా చెప్తుంది. సో దీనికి బ్యాటరీ తక్కువ ఉంటుంది, కెమెరా క్లియర్గా ఉంటుంది. సో బ్యాటరీ తక్కువ ఉందనేది అది కాన్స్లోకి వచ్చింది అనుకోండి, కెమెరా క్వాలిటీ బాగుంది కాబట్టి అది ప్రోస్లో వస్తుంది. సో అది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్. ఆ విధంగా మీకు అది టెక్ రివ్యూస్ అనేది బాగా అనలైసిస్ చెప్పగలదు. మీరు ఎగ్జాంపుల్ మొబైల్ గురించి కదా, ఏ ప్రోడక్ట్ గురించి అని అడగండి. బయట జరుగుతున్న మనకు బోలెడు ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఆ విధంగా మనకి దేని గురించి అడిగినా కూడా మనకి ఈజీగా ఆన్సర్ ఇస్తుంది. నెక్స్ట్ ప్రాంప్ట్ ఫర్ ఇమేజ్ జనరేషన్. సో ఇప్పుడు మనం AI యూజ్ చేసుకొని మంచిగా ఇమేజెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, క్రియేట్ ఏ ఇమేజ్ ఆఫ్ ఏ ఫ్యూచరిస్టిక్ స్మార్ట్ క్లాస్ రూమ్ ఇన్ తెలుగు విలేజ్ విత్ AI టూల్స్ అన్నారు అనుకోండి, క్లియర్గా మీకు అలాగే క్రియేట్ చేసేస్తుంది. మనకి మన ఎన్ని ఇమేజెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ప్లస్ మెంబర్స్ అయితే, ఫ్రీ వెర్షన్స్ అయితే చెప్పానుగా 15 బిలో చేయగలరు రోజుకు, అంతే. అన్లిమిటెడ్గా చేయలేము. నెక్స్ట్ ప్రాంప్ట్ లైబ్రరీ ఐడియా. సో మెన్షన్ ఏ నోషన్ ఆర్ డాక్ ఫైల్ విత్ టాప్ ప్రాంప్ట్స్. సో మీకు ఈ ప్రాంప్ట్స్ గుర్తుంచుకోవడానికి మీరు ఒక డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసుకున్నారనుకోండి, గూగుల్ డాక్స్ అయినా లేకపోతే నోట్స్ ఏదైనా ప్రిపేర్ చేసుకుంటే, ఎగ్జాంపుల్ కొన్ని కేటగిరీస్ పెట్టుకుంటారు. యూట్యూబ్ కంటెంట్ కోసం, సోషల్ మీడియా పోస్ట్ కోసం, స్టడీ హెల్ప్ కోసం, కోడింగ్, తెలుగు ట్రాన్స్లేషన్స్, సమ్మరైజేషన్. సో ఈ విధంగా కొన్ని కేటగిరీస్ పెట్టుకొని సో మీకు అది ఈజీగా కాపీ పేస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆ ప్రాంప్ట్ తీసుకొని అందులోని చిన్న చేంజెస్ చేస్తారు. మెయిన్ అదే ఉంటుంది టాపిక్, బట్ అందులో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బుక్ గురించి అడిగారు, ఆ బుక్ ప్లేస్ తీసి ఒక ప్రొడక్టివిటీ గురించి అడుగుతారు. ప్రొడక్టివిటీ తీసి ఎగ్జాంపుల్ ఫోన్ గురించి అడుగుతారు, ఫోన్ ప్లేస్లో నెక్స్ట్ చార్జర్, ఆ ప్లేస్లో ఒక డ్రోన్ గురించి, ఆ ప్లేస్లో కెమెరా గురించి. సో మనకి సెంటెన్స్ ఫార్మేషన్ అలాగే ఉంటుంది, బట్ అందులోనే చిన్న చేంజెస్ చేసుకుంటూ మీకు అది ఆన్సర్స్ మీకు అలాగే ఆ విధంగా మీకు వస్తాయి. కన్క్లూజన్, ప్రాంప్ట్ అనేవి కీస్లో పనిచేస్తాయి. సో ప్రాంప్ట్ ఏంటంటే ఒక స్ట్రక్చర్ ఏంటంటే జస్ట్ మీకు అది ఆ ప్రాసెస్ తెలిసిందనుకోండి, అందులో మీరు ఏ పాయింట్లు తీయాలి, ఏ పాయింట్లు తీయకూడదని మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు చేయగా మీకు అది తెలిసిపోతుంది. సో రైట్ ప్రాంప్ట్తో మీరు ChatGPT నుండి అన్బిలీవబుల్ రిజల్ట్ మీరు పొందొచ్చు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరేంటి ఇలాంటి వీడియోస్ కోసం నేను మీకు మళ్ళీ త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. ఇప్పటి వరకు ఈ అన్ని ఎపిసోడ్లు చూసినందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.